హాయ్. కోవిడ్-19 వల్ల చాలా మంది లాక్డౌన్ పుణ్యవాళ్ళు చాలా మంది వాళ్ళ ఇళ్లలోనే పరిమితం అయిపోయారు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు అందరూ రెస్ట్ లో ఉన్నారు. బాగుంది, అందరికీ బోర్ కొడుతుంది, ఇంకా బాగుంది. బట్ మిస్ అయ్యేది ఎవరో తెలుసా అండి? స్నేహితులు. అది ముఖ్యంగా హౌస్ వైఫ్ గా ఉన్న స్నేహితులు ఏంటంటే పాపం రోజుకు ఒక్కసారి ఏదో ఒక విధంగా కలుసుకునేవాళ్ళు. కానీ ఈ లాక్డౌన్ పుణ్యవాళ్ళు ఎవరిని కలుసుకోలేకపోతున్నారు. బట్ ఆఫ్టర్ 1.5 months ఆఫ్ లాక్డౌన్ కట్టలు తెంచుకొని ప్రవాహం వచ్చినట్లు స్నేహితురాలు కలుసుకున్నారు. కానీ ఏ మాత్రం లాక్డౌన్ రూల్స్ ని, తర్వాత కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ని అధిగమించకుండా కలుసుకున్నారు ఈ స్నేహితురాలు. చూస్తారా? అమ్మలు 1.5 months తర్వాత మా ఫ్రెండ్స్ కలవటానికి వెళ్తున్నా. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, ఓకేనా? తొందరగా వస్తా. బాయ్ బాయ్. శ్రీధర్, నేను లక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నాను. నా ఓఆర్ఎస్ నేనే తీసుకెళ్తున్నాను. ఓకే, వస్తా. చాలా రోజులైంది బయటికి, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. చాలా రోజులైంది. నా బాక్స్ నేను తీసుకెళ్తున్నా. ఈ రోజు మేము మా ఫ్రెండ్స్ అంతా కలవడానికి వెళ్తున్నాము ఆఫ్టర్ లాక్డౌన్, బట్ విత్ క్వారంటైన్ రూల్స్, విత్ మాస్క్, మా వాటర్ బాటిల్, మా టీ కప్. ఓకే, జాగ్రత్తగా ఇంట్లో ఉండు, నేను వెళ్ళి వస్తా. బుజ్జి, నా ఫ్రెండ్స్ వస్తా ఉంటారు, నేను అవతలకు పోతా ఉన్నాను. బుజ్జి, బాటిల్ అంతా ఎత్తుకొని లోగానే ఉండు నువ్వు. అందరూ వస్తారా? ఎన్ని రోజులైంది? వాటర్ బాటిల్, టీ కప్ కూడానా? నువ్వు వాటర్ కూడా తెచ్చావా? అమ్మో, నువ్వేంటి స్నాక్స్ తెచ్చావా నిర్మల? వేసుకో అమ్మా. సరే సరే, అక్కడ ఒకరు కూర్చోండి, అక్కడ ఒకరు కూర్చోండి, ఈ మడుగులో ఒకరు కూకుండా, అట్లా దూరం దూరంగా కూకుండా గేట్ వేస్తారే. చూసారు కదా ఎంత బాగా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ ఎంత బాగా కలుసుకున్నారు. అదే అన్నారండి, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం కదా. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి.